హలో అండి, వెల్కమ్ టు సిద్ధి ఎంపీఆర్ఎస్ క్రియేషన్స్. ఈసారి మేము తిరుపతి దగ్గర ఉన్న తిరుమల కొండల దగ్గర వకులమాత ఆలయంకి అయితే వెళ్తున్నామండి. ఈమె ఆలయం తిరుమల కొండల దగ్గర పేరూరు గ్రామంలో ఉంది. పేరూరు బండపై ఉన్న ఈ ఆలయం సుమారు 500 ఏళ్ల క్రితం కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిందని చెప్తారు. వకులమాత ఆలయ దర్శనం తిరుమల యాత్రలో ఒక ముఖ్యమైన భాగమని, తల్లి ప్రేమ భక్తికి చిహ్నంగా నిలుస్తుందని చెబుతారు. వకులమాత అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పెంపుడు తల్లి అని చెప్తారు. ఈ ఆలయము కొండపైన నిర్మించడం చాలా విశేషంగా చెప్పబడిందండి కృష్ణదేవరాయల కాలంలో. అలాగే ఆలయం చుట్టూ తర్వాత మనం దీన్ని పునరుద్ధరించబడినట్ల నిర్మాణంలో చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ రోడ్డు వైపున గుడికి కొండపైకి వెళ్ళే దారి పొంటిన మొత్తం చెట్లు, గార్డెన్ అయితే చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ముచ్చటగా చాలా బాగా అనిపిస్తుందండి. కొండపైన ఈ ఆలయం వకులమాత ఆలయం. మనకి దారి పోంటిన కొండపైకి వెళ్ళే కొద్దీ ఇలా చెట్లు అయితే పెట్టారు. రకరకాల చెట్లు, గార్డెన్ అయితే చేయడం జరిగింది. కొండపైన అంతా చాలా సాఫ్ట్గా రోడ్ అంతా చాలా చక్కగా అయితే వేయడం జరిగింది. మనకి కొండపైకి వెళ్ళే కొద్దీ చూసినట్లయితే తిరుపతి ఊరంతా కనిపిస్తుంది. స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణునికి పెంచిన తల్లి యశోదాదేవి తర్వాత ఈ కలియుగంలో వెంకటేశ్వరునికి కూడా పెంపుడు తల్లి అని చెప్తారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో మధ్యలో అయితే చిన్న షాపింగ్ అయితే పెట్టారండి. కానీ కొండపైకి మనం మెట్ల ద్వారా వెళ్ళిన తర్వాత రంగోలి ముగ్గులు అయితే డిజైన్స్ అంతా కనిపిస్తుంది. తల్లి ప్రేమకు చిహ్నంగా వకులమాత టెంపుల్ నిర్మించడం అయితే జరిగింది. ప్రవేశం ఇవ్వాలండి. ఆలయం పెట్టి ఇక్కడ మనకి రకరకాల రంగులు డిజైన్స్ అయితే చాలా చక్కగా అయితే వేయడం జరిగింది. వకులమాత వార్షికోత్సవాలు కూడా అప్పుడప్పుడు జరుగుతాయన్నమాట. ఇక్కడ మనకు గుడి వెనక భాగం నుంచి గుడి పక్కన కూడా మనకి చాలా చక్కగా అనిపిస్తుంది. రంగులు ఎంత వేయడం జరిగింది. మళ్ళీ మీరు కూడా ఈసారి తిరుపతి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా తల్లి ప్రేమకు చిహ్నం గుర్తుగా మనం వకులమాత టెంపుల్ని అయితే దర్శించుకొని తీరాలండి. తప్పకుండా దర్శించుకోవాలి. అమ్మ ప్రేమ చిహ్నంగా ఆలయంలో ప్రశాంతమైన వాతావరణం చాలా ఆహ్లాదంగా శాంతంగా అనిపిస్తుందండి. మనకు సిటీ మొత్తం తిరుపతి అంతా కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా తొట్టులకంతా గోవిందనామాలు పెట్టారు.